బోర్డు ఎక్కడ ఉంది అవసరం రాలేదు షార్ట్లు చెప్తాను. మీ అండర్లో రాజుగారి అండర్లో వచ్చాను చూడొచ్చు. డాక్టర్స్ కూడా ఓపీ టికెట్లు ఇష్యూ దగ్గర కానీ వార్డులో వాళ్ళకి ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్ బెడ్స్ ఏర్పాటు చేయమని ఆదేశించారు. మేము అవన్నీ కూడా వాళ్ళ సూచనల మేరకు అన్నీ ఏర్పాటు చేసి ఈవేళ
వాటిని అధికారికంగా ఇవాళ ఓపెనింగ్ అన్నది చేయడం జరిగింది. వాళ్ళ మామూలుగానే ఇదివరకు ఇప్పుడు కూడా పిల్లలకి మిగిలిన వాళ్ళతో కలిసి పేరెంట్స్ సాధారణంగా పేరెంట్స్ తీసుకొస్తారు, వాళ్ళు చెక్ చేయించుకుంటూ ఉంటారు. కానీ పిల్లలకి ఎప్పుడు కూడా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు సెపరేట్గా వాళ్ళకంటూ ఓపీ వార్డు ఉన్నాయి కాబట్టి ఇంకా బాగా వాళ్ళకి సర్వీస్ చేయడానికి సెపరేట్గా ఒక డాక్టర్ని, ఒక క్యాబిన్ ఏర్పాటు చేస్తాం. కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు ఆ ఫెసిలిటీస్ వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. వాళ్ళ ఆపరేషన్స్ అవి కూడా ఇప్పుడు చేయడానికి మాకు సిబ్బంది ఉన్నారు. వాళ్ళకి అవసరమైన అదే పుట్టుకతో వచ్చే క్యాట్రాక్ట్లు ఇలాంటి వాటికి ఆపరేషన్స్ ఇక్కడ చేయడానికి మాకు లేటెస్ట్ ఫ్యాకో అవన్నీ ఎక్విప్మెంట్ కూడా ఉన్నాయి. డాక్టర్స్ కూడా చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటి ఏవైనా సర్జరీస్ కూడా మేము అండర్టేక్ చేయడానికి అవుతుంది. వాళ్ళకి అది ఆరోగ్యశ్రీలో కూడా కవరింగ్ ఉన్నది. కాబట్టి అలాంటి పిల్లలు అంటే పేరెంట్స్ వాటిని ఆ సర్వీసెస్ ఉపయోగించుకుంటే బాగుంటుంది. మేము రెడీ వాళ్ళకి అవసరమైన మందులు అన్నీ కూడా మనకి హాస్పిటల్ సప్లై చేస్తారు. సిబ్బందికి అవసరం లేదు, రెగ్యులర్ అవసరం లేదు. అంటే ఒకటి పిడియాట్రిక్ ఆఫ్థల్మాలజిస్ట్ ఫెలోషిప్ అది చేసిన వాళ్ళు మనకి అంటే ఉన్న డాక్టర్స్లో ఎవరైనా వాళ్ళు ఎన్పిసిబి ద్వారా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఎవరైనా డాక్టర్స్ విల్లింగ్ అయితే ఒకటి మాకు వాళ్ళ దగ్గర నుంచి స్లాట్స్ కూడా రావాలి. అలాగే ఏమైనా అవకాశం ఉంటే మేము ఇంకా ఫర్దర్గా ట్రైనింగ్ కూడా మేము పంపిస్తాము. అలా ట్రైన్ అయిన వాళ్ళు ఎవరైనా మాకు పోస్టింగ్ వస్తే నాకు మరీ మంచిది. కానీ ఇక్కడ వాళ్ళు కూడా మాకు ట్రైనింగ్ గవర్నమెంట్లో సౌకర్యం ఉందండి. ఎన్పిసిబి ద్వారా వాళ్ళకి ఇప్పుడు అది కాకుండా స్కూల్ హెల్త్ ద్వారా స్కూల్ హెల్త్ సర్వే గత 3 నెలలుగా జరిగింది. అక్టోబర్ నవంబర్ దాకా మొత్తం ఆంధ్రప్రదేశ్లో మనకి వైజాగ్ ఈ డిస్ట్రిక్ట్లో ఉన్న స్కూల్స్ అన్ని స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటిలోనూ స్కూల్ హెల్త్ సర్వే చేసాము. ఆల్రెడీ వాళ్ళందరికీ ఎంతమందికి స్పెక్టికల్స్ అవసరమో అవన్నీ కూడా నిర్ధారించడం అయిపోయింది. మొన్నే స్పెక్టికల్స్ కొనడానికి ఫండ్ రిలీజ్ అయింది. జాయింట్ కలెక్టర్ గారితో మేము టెండర్స్ కూడా ఓపెన్ చేయించి అవన్నీ ఆ వర్క్ ఆర్డర్ అయితే ఇచ్చేసాము. ఎప్పుడైతే వస్తాయో వాళ్ళకి వాళ్ళ ఏరియాలోకి అక్కడే వాళ్ళకి చేతికి అందించేలాగా ఏర్పాట్లు చేస్తాం. అవి వాళ్ళకి అక్కడ మాత్రం వాళ్ళకి స్పెక్టికల్స్ ఇవ్వడానికి మాకు ప్రొవిజన్ ఉంది, అవి ఇస్తున్నాం.